ప్రీతం అండ్ పెడ్రో వెబ్ సిరీస్ మీద నా ఒపీనియన్ ఏంటంటే బాగుంది, నాకు నచ్చింది. ఈ వెబ్ సిరీస్ మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ మాక్సిమం 30 మినిట్స్ ఉంటుంది. ఇది సైబర్ కామెడీ కథ. సిరీస్ మొత్తం గోవా బ్యాక్డ్రాప్ లోనే ఉంటుంది. ఇక ఆ స్టోరీలోకి వెళ్తే ప్రీతం వాళ్ళ తాతయ్యది ఒక క్యాసెట్ మిస్ అవుతుంది. ఆ క్యాసెట్ గురించి కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు ప్రీతం. అక్కడ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న పెడ్రోకి ఒక సైబర్ కంప్లైంట్ వస్తుంది. ప్రీతం అతనికి హెల్ప్ చేస్తాడు. ప్రీతం కి ముందు నుంచే ఎథికల్ హ్యాకింగ్ మీద మంచి నాలెడ్జ్ ఉంటుంది. సో ఇది తెలుసుకున్న పెడ్రో తన సైబర్ క్రైమ్ లో హెల్ప్ చేయమని అడుగుతాడు. ఇక్కడ నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. ప్రీతం ఎవరు, అతనికి హ్యాక్ చేయడం ఎలా వచ్చు, అతనికి సైబర్ క్రైమ్ చేసే వాళ్ళకి లింక్ ఏంటి అనే పాయింట్ మీద వెబ్ సిరీస్ మొత్తం రన్ అవుతుంది. 3 ఎపిసోడ్ల వరకు అయితే బాగుంటది, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటది. మధ్యలో మధ్యలో కామెడీ కూడా వర్కౌట్ అవుతుంది. కానీ 4th ఎపిసోడ్ వచ్చేసరికి కథ చాలా స్లోగా వెళ్ళడం మొదలవుతుంది. ఇక 5th ఎపిసోడ్ అయితే మొత్తం డిసప్పాయింటెడ్. అండ్ 6th ఎపిసోడ్ కి వచ్చేసరికి అసలు క్లైమాక్స్ సెట్ కాలేదు. మెయిన్ నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే సైబర్ క్రైమ్ గురించి చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఒక ఫోన్ మూలంగా మనకు చిన్నపిల్లలకు ఎంత ప్రమాదం ఉంటది అనే ఈ పాయింట్ అయితే చాలా బాగా చూపించారు. ఈ సిరీస్ రైటర్ ప్రొడ్యూసర్స్ ఎవరో కాదు, ఎంతో ఫేమస్ డైరెక్టర్ అయిన రాజ్ కుమార్ హిరానీ గారు. నాకు పర్సనల్ గా ఆయన రైటింగ్ అంటే చాలా ఇష్టం. కానీ వెబ్ సిరీస్ లో మాత్రం ఆయన రైటింగ్ నాకు పెద్దగా ఏమనిపించలేదు, చెప్పాలంటే నచ్చలేదు. ఇక పర్ఫార్మెన్స్ వైజ్ గా వస్తే హర్షద్ వైసీ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అండ్ విలన్ గా యాక్ట్ చేసిన విక్రాంత్ కూడా బాగా యాక్ట్ చేశారు. ఈయన ఇంతకు ముందు 10th ఫెయిల్ సినిమాలో హీరోగా యాక్ట్ చేశారు, దీంట్లో విలన్ గా చేశాడు ఇప్పుడు. అంతేకాకుండా రాజ్ కుమారి హిరానీ కొడుకే వెబ్ సిరీస్ లో హీరో వీర్ హిరానీ, ఇతను కూడా యాక్టింగ్ బాగా చేశారు. ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే స్టార్స్ 5.3 ఇస్తున్నా. అండ్ మీరు ఇంతకు ముందే వెబ్ సిరీస్ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసి ఉంటే థ్యాంక్ యూ, జై హింద్.